శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. భరతభూమి పుణ్యభూమి, వీరభూమి, ధర్మభూమి, వేదభూమి, ఇన్ని పేర్లున్నాయి. ఇలాంటి భూమిలో అత్యద్భుతమైనటువంటి సుందరమైన దృశ్యాలు, పుణ్యక్షేత్రాలు, మహానదులు, పురాణములలో వర్ణించేటువంటివన్నీ మనం చూడాలి అంటే ఆర్వి ట్రావెల్స్ వారు అతి చౌకలో ఇవన్నీ చూపించడానికి కొన్ని ప్యాకేజీలని మనకు అవకాశం ఇచ్చారు. వాటిలో గౌహతి ప్యాకేజ్, వీటిలో అనేకమైనటువంటి విశేషాలు మనం చూడొచ్చు. గుహవాటి, అస్సాం కామాఖ్యాదేవి ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఇది చాలా గొప్పది. తాంత్రిక విధానంతో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ పుణ్యమైనటువంటి ప్రదేశంలో అక్కడికి వెళ్ళి అమ్మవారిని, ఈ అమ్మవారి యొక్క కథలు చాలా ఉన్నాయి. ఒక స్త్రీమూర్తికి ఎలా నెల నెలలు ఉంటాయో అలా కూడా ఆమెకు ఉంటాయని, ఆ దివ్యమైనటువంటి అమ్మవారిని సేవిస్తే కోరినటువంటి కోరికలు నెరవేరుతాయని, తాంత్రికమైనటువంటి రీతిలో శక్తిపీఠం, ఉమానంద ఆలయం, నవగ్రహ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇంకొక విశేషం ఏమిటి అంటే అమ్మవారికి శుక్లేశ్వరి ఆలయం, బాలాజీ ఆలయం. ఇంకొక విశేషం, దశమహావిద్యలు కూడా ఇక్కడ ఉన్నాయి. అసలు శాక్తేయంలో చాలా గొప్పగా పూజలు చేస్తారు. ఆశ్వీజ మాసంలోనే కాదు, విడి మాసాలలో కూడా. సహజంగా అమ్మవారికి ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రములని 9 రోజులు అలంకారాలు ఉంటాయి. చివరి రోజున భువనేశ్వరి, మొదటి రోజున బాలా త్రిపుర సుందరి, రోజు కుంకుమ పూజలు రకరకాలుగా చేస్తారు. ఇవి కాక శ్రీచక్ర పూజలు చేస్తారు. ఇవి కాక చండీ హోమాలు చేస్తారు. ఇవి కాక దేవి చండీ పారాయణలు చేస్తారు. ఇవి కాక లలితా సహస్రనామాలు పారాయణ చేస్తారు. మహామేరు అర్చనలు చేస్తారు. అమ్మో, ఇవి కాక తాంత్రిక రీతిలో దశమహావిద్యలన్నీ ఉంటాయి. దశమహావిద్యలు అంటే కాళీ అమ్మవారిని పూజ చేస్తారు. భయంకరంగా మామూలుగా ఉండదు, చాలా నియమనిష్టలతో. తారా, చిన్నమస్త, ధూమావతి, ఇలా రకరకాలైనటువంటి అమ్మవారి యొక్క దివ్య రూపాలు, దశమహావిద్యలు. అమ్మవారు ప్రత్యక్షం అవ్వాల్సిందే. ప్రసన్న తల్లి, ప్రసన్న. దివ్యమైనటువంటి కుంకుమార్చనలతో, హోమాలతో పూజ చేస్తారు. అలాగే మాతంగి, కమల. ఈ మాతంగి అమ్మవారు జ్ఞానానికి ప్రతీకగా సరస్వతి అమ్మవారిలాగా కూడా పూజ చేస్తారు. కాళిదాసు పూజ చేసింది ఈ మాతంగి అమ్మవారిని ఉపాసన. అందుచేతని మాతా మరకతశ్యామా మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. ఈ అమ్మవారి గులాబీ రంగులో ఉంటుంది. కదంబ పుష్పములతో పూజ చేస్తారు. ఎర్రని కుంకుమలతో అర్చన చేస్తారు. ఆ అమ్మవారు ఏది కోరితే అది ఇస్తుంది. ఈమె మాతంగి అనేటువంటి పేరుతో సరస్వతి కటాక్షంగా అమ్మవారిని అర్చన చేస్తారు దశమహావిద్యలలో. అలాగే కమలాయై నమః, పద్మాయై నమః, లక్ష్మీదేవిగా ఈమెను ఆరాధించి సమస్తమైనటువంటి విద్యలకు ఆలవాలముగా భావించేటువంటి దశమహావిద్యలు ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతాయి. అలాగే బరాసాని అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఒక సరస్సు మనకు కనబడుతుంది. అది కూడా చూపిస్తారు. షిల్లాంగ్లో అద్భుతమైనటువంటి అనేక మ్యూజియములు, లేక్లు చాలా అద్భుతంగా మనం విహారం చేయడానికి బాగుంటాయి. సిరపుంజి, అద్భుతమైనటువంటి జలపాతం, ధల 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 దూకుతూ ఉంటుంది. ఇది ఒక పెద్ద పేరు కూడా ఈ జలపాతానికి. ఆ జలపాత సౌందర్యం ఇక ఏ దేశంలో కూడా మనకు కనపడదు. మన భారతదేశంలో గౌహతిలో మనకు దర్శనమిస్తుంది. అలాంటి పార్కులు, అనేకమైనటువంటి గుహలు,
ఆ ఆరాధించేటువంటి అమ్మవారిని ఆరాధించి తరించిన మహనీయుల యొక్క చరిత్రలు, అలాగే ఎందరెందరో మనకు ఈ ప్రదేశాలలో మనం వెళుతున్నప్పుడు భౌతికమైనటువంటి వాంఛలను వీడి జడలు పెంచుకొని స్త్రీలు కూడా నియమనిష్టలతో బ్రహ్మచర్యాన్ని వహిస్తూ జడలు పెంచుకొని ఆరాధించేటువంటి మహనీయులు కనబడతారు. అలాగే మనకు అనేకమైనటువంటి విశేషములలో మనకు ఉపాసన చేసేటువంటి జడలు పెంచుకున్న వాళ్ళు కనపడతారు. రకరకాలైనటువంటి వ్యక్తులు మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ ప్రదేశాలు మనం వెళుతున్నప్పుడు అవధూతలు కనబడతారు. అలాగే నిరంతరమైనటువంటి భగవదారాధనలో మైమరిచిపోతున్నటువంటి వాళ్ళు మనకు కనబడతారు. ఇలాంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి ప్రదేశములను మనం సందర్శించవచ్చు. ఇలా మనం సందర్శించాలి అని మనం అనుకున్నప్పుడు, అనేకమైనటువంటి అనుమానాలు మనం తీర్చుకోవాలి అనుకున్నప్పుడు చక్కని నెంబర్లు మనకు కనబడతాయి. ఈ నెంబర్లను జాగ్రత్తగా మనం చూసుకుని మన సందేహాలని తీర్చుకొని చక్కని ఆనందంతో ఈ ప్రదేశాలన్నీ సందర్శించి ధన్యులు అవుతారని కోరుకుంటూ స్వస్తి.